హలో వెల్కమ్ టు కాస్ హోమ్. సో ప్రతిసారి నేను వ్లాగ్ అనేది నేను ఒక 2-3 రోజులు కలిపి అయితే చూపిస్తున్నాను కదా. సో ఈ రోజు మాత్రం డేలో మొత్తం నేను ఏం చేశానో అయితే చూపిస్తాను. సో మార్నింగ్ చాలా హెల్దీగా పెసరట్టుతో అయితే స్టార్ట్ చేశాను. ఇది బ్రేక్ఫాస్టా బ్రంచా అనేది కూడా తెలియదు, బికాజ్ అటు ఇటు ఖాన్ టైంలో తిన్నాం. ఎందుకంటే ముందు రోజు ఒక సిరీస్ చూస్తూ కూర్చున్నాం. సో అలా లేట్ అయిపోయింది అనమాట. ఎనీవేస్ మా బుడ్డోడికి స్కూల్ లేదు కాబట్టి. సో ఇది వచ్చేసి మధ్యాహ్నం మంచిగా పెసరట్టు తిన్న తర్వాత హ్యాపీగా మూవీ చూడటానికి సినిమాకి అయితే వెళ్ళాం. ఇదైతే మేముండే ప్లేస్లో కాదండో, ఇంకా చాలా దూరం అనమాట, మిల్ఫోర్డ్లో ఉంది. సో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి సినిమా చూస్తాం. మధ్యలో చిన్న అడ్వెంచర్ కూడా జరిగింది. యాక్చువల్లీ మా హస్బెండ్ వాలెట్ మర్చిపోయారు. సో దానివల్ల మూవీ అయితే ఒక 20 నిమిషాలు లేట్ అయిపోయింది. చెప్పాను కదా, అమెరికా వచ్చినప్పటి నుంచి నేను ఒక దానికోసం వెతుకుతున్నానని. సో అది బేసిక్గా శామ్స్ క్లబ్ అనే స్టోర్లోనే ఉంటుందన్నమాట. నాకైతే అది దొరకలేదు. ఆఖరికి మిల్ఫోర్డ్లో కూడా ఎతికాను. మూవీ అయిపోయింది కదా, హ్యాపీగా ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకుందాం అనేసరికి ఈ టాస్క్ వచ్చి పడింది. సో మేము ఇంటికి వచ్చేసరికి సోఫా అయితే డెలివరీకి రెడీగా ఉందన్నమాట. సో వెంటనే వచ్చి ఓపెన్ చేసి చూసాం. మాకైతే నచ్చింది, మేము ఆర్డర్ చేసిందే వచ్చింది. యాక్చువల్లీ మాకు దొరికినంత సంతోషం ఇంకక్కడ దొరకలేదు. ఎందుకంటే నెల రోజుల నుంచి మేము ఎన్నిసార్లు తిరిగామంటే అన్నిసార్లు తిరిగాం ఈ సోఫాకి. ఎందుకంటే ఇంటికి తగ్గట్టు వెతకాలి కదా. సో ఫైనల్గా సోఫా అయితే బిగించాం. సో మాకు ఈ కలర్ సోఫా అయితే నచ్చింది. సో ఇప్పుడైతే ఈ కలర్లో ఉంది. అండ్ సోఫా యూస్ చేశాక మా అబ్బాయి బాగా వాడుకున్న తర్వాత ఇది ఏ కలర్లో వస్తుందో కూడా నాకు ఐడియా లేదు. సో ఏదో కవర్ చేసి మేనేజ్ చేయాలన్నమాట. సో ఇప్పుడైతే పానీపూరి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈవినింగ్ క్రేవింగ్స్ అనమాట. సో ఇదే నైట్ డిన్నర్కి కూడా. సో నేను లాస్ట్ టైం ప్రీవియస్ వీడియోలో మీకు చూపించాను, కొత్తిమీరని మనం ఎలా ఫ్రిడ్జ్లో నీట్గా స్టోర్ చేసుకోవచ్చు. 2 to 3 వీక్స్ గ్యారంటీగా ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. సో ఆ వీడియో ప్రీవియస్ వీడియో లింక్ వచ్చి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ చాలామంది ఇక్కడ వాళ్ళు పానీపూరి కోసం కాస్కోస్లో అయితే వెళ్ళి పానీపూరి ఫ్రై చేసినవి తీసుకొస్తున్నారు. ఇండియా నుంచి వచ్చే వాళ్ళైతే మాత్రం ఇది దొరుకుతుంది బయట. సో పానీపూరి చిప్స్ అంటే ఇస్తారనమాట. సో ఈ పానీపూరికి ఎవరి స్టైల్లో వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇది నా స్టైల్ అనమాట. సో ముందుగా అయితే పుదీనా తీసుకున్నది కొంచెం తీసుకోవాలి, కొత్తిమీర కన్నా కొంచెం తక్కువే తీసుకోవాలి, ఎందుకంటే చేదు వస్తుంది కాబట్టి. సో ఇది ప్రిపరేషన్ వచ్చి పానీపూరి వాటర్కి. సో ఉత్త మసాలా యాడ్ చేయడం నాకు ఇష్టం లేదు. సో దాంట్లో పుదీనా, కొత్తిమీర, గ్రీన్ చిల్లీ అండ్ గార్లిక్, జీలకర్ర ఇవన్నీ వేసి ఇలా ఫైన్ పేస్ట్గా అయితే చేసుకోవాలి. ఇప్పుడు చేసే ఈ పానీపూరి రెసిపీకి ఈ ఓన్లీ పానీపూరి కాకుండా దహీపూరి, మసాలా పూరి కూడా చేసుకోవచ్చు. సో దాంట్లోకి నేను స్వీట్ చట్నీ అయితే చేసుకుంటున్నాను. సో కొంచెం చింతపండు అయితే తీసుకుంటున్నాను, చాలా కొంచెం. అండ్ దాంట్లో బెల్లం యాడ్ చేసి లంప్స్ లేకుండా మనం చిన్న మంట మీద అయితే బాయిల్ చేసుకోవాలి. సో ఇలా అయితే పేస్ట్ అయితే రెడీ అవుతుంది. ఈ పానీపూరి ఎంత ఇష్టం అంటే ఇది ఒక డిన్నర్లా కూడా మేము ఎప్పుడు ప్రిపేర్ చేసుకుంటాం. ఎంత ఇష్టం అంటే ఇదిగోండి చూడండి, మా వాడు ఒక పక్క నుంచి వేపుతూ ఉంటే ఇంకో పక్క నుంచి వచ్చి అందకపోయినా సరే కుర్చీ వేసుకొని మరీ వచ్చి తింటున్నాడు. సో ఎస్, అండ్ ఇది కర్రీ ప్రిపరేషన్ కోసం అనమాట. సో ఎల్లో బటానీ ఆర్ గ్రీన్ పీస్ ఏదైనా తీసుకోవచ్చు. సో ఇక్కడైతే గ్రీన్ పీస్ అండ్ ఆలు ముందుగానే నేను బాయిల్ చేసి పెట్టుకున్నాను. సో ఈ ఆలుని బాయిల్ చేసిన దాన్ని స్మాష్ చేసుకోవాలి బటానీస్తో సహా. సో మరీ క్రష్ చేయకూడదు బఠానీని, అక్కడక్కడ తగులుతూ ఉంటేనే బాగుంటుంది. సో మీడియం క్రష్, ఆలు అయితే ముందుగానే క్రష్ చేసుకోండి. పూరీలోకి మనం స్టఫింగ్ కోసం కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాం కదా. సో దాంట్లోకి ఫైన్లీ చాప్డ్ ఆనియన్స్ అయితే నేను పచ్చివి వేసేస్తాను. సో అందుకనే చాలా చిన్నవి చాప్ చేయాలి. అండ్ దీంట్లోకి సాల్ట్, కారం అండ్ అలాగే గరం మసాలా యాడ్ చేస్తాను. సో మోస్ట్ ఆఫ్ ద స్పైసెస్ అంటే లైక్ మసాలా పౌడర్స్ అన్నీ కూడా నేను ఎవరెస్ట్ బ్రాండే ప్రిఫర్ చేస్తాను. సో అవి లేకపోతే మీ చాయిస్ అనమాట. సో అంతే, కర్రీ రెడీ అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి పానీపూరి వాటర్ కింద ఒక పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా. సో దీంట్లో మనం పేస్ట్ తీసుకొని తగినంత వాటర్ని అయితే యాడ్ చేయాలి. ఇది టేస్ట్ బట్టే అని నేను చెప్పొచ్చు. సో ఇది కూడా పానీపూరి మసాలా ఇది యాడ్ చేసి అండ్ సాల్ట్, అంతే, పానీపూరి వాటర్ అయితే రెడీ అయిపోయింది. యమీ పానీపూరి రెడీ. అండ్ ఈ సేవ్తో అయితే దహీపూరి కూడా చేశాను. అది పటేల్లో దొరుకుతుంది, మీకు రిఫరెన్స్ కోసం పెట్టాను. టైం ఎంత తెలుసా, 8 o'clock. ఇప్పుడైతే మేము బయటకు వెళ్తున్నాం. సో ట్రాఫిక్ ఎలా ఉంటుందో అయితే మీకు చూపిస్తాను. సో పానీపూరి తిన్నాక మంచి డెజర్ట్ అయితే ఉండాలి కదా. సో అందుకని గోయింగ్. కమ్ అక్షిత్.
ట్రాఫిక్ అన్నావు కదా ప్రియా, ఉత్త రోడ్లు చూపిస్తున్నావు ఏంటి అని అనుకుంటున్నారు కదా. ఇది 8 o'clock అనమాట. నాకైతే ఇది ఎలాగ ఉందంటే ఇండియాలో 3 AM తిరుగుతున్న ఫీలింగ్ వచ్చింది. సో అసలు జనాలే ఉండరు. అండ్ వచ్చేసాం ఫైనల్లీ తినడానికి డెజర్ట్. సో ప్లేస్ నేమ్ వచ్చి సోనిక్. సో ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. నాకైతే నేను తీసుకున్న 2 డెజర్ట్స్లో నా డెజర్టే నచ్చింది. మా హస్బెండ్ చూసుకుంది అస్సలు నచ్చలేదు నాకు. సో ఇలా మనం ఓన్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇక్కడ నుంచి ఆర్డర్ చేయొచ్చు, బట్ మేము ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఆర్డర్ ఇచ్చేసామన్నమాట. అండ్ ఇది వచ్చి ప్లేస్ తీసుకోవాల్సింది. సో నేను చెప్పుకున్న నా ఫ్లేవర్ వచ్చేసి టర్టిల్ ట్రఫల్ నట్, అండ్ మా హస్బెండ్ చెప్పింది చాక్లెట్ చంక్ బ్రౌనీ. సో నాకైతే ఆయన చెప్పిన ఫ్లేవర్ అస్సలు నచ్చలేదు. నా ఫ్లేవర్ అయితే భలే ఉంది అసలు, క్యారమల్ వచ్చి. సో అండ్ వచ్చేదారిలో ఏమైందో తెలుసా, ముందు వాడు సడన్ బ్రేక్ వేసేసరికి మేము వేయాల్సి వచ్చింది. దాంతో నా ట్రఫల్ నట్ కాస్త కింద పడింది. ఆయనదైతే చాలా బాగుంది. అదండి ఈరోజు వీడియో. ఏదో అలా బాగానే కుదిరింది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక్క రోజులో జరిగిందంతా చూపించాను. సో మా హస్బెండ్ పుణ్యం అంటూ. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.